న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పీజీ ప్రధాని రబుల్ ఖాతో మోదీ చర్చలు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఉస్మాన్ యూనివర్సిటీకి రా, హరీష్ రావు. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం. హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమసో ముంబై వాసులకు లాల్ బాగ్చారాస్ గణపతి అంత ఫేమస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పీజీ ప్రధాని సితివేని లింగమమడ రబుకాతో విస్తృత చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు వంటి రంగాలలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించారు. 3 రోజుల పర్యటన నిమిత్తం రబుకా ఆదివారం ఢిల్లీకి చేరుకున్నారు. दक्षिण पैसिफिक देश प्रधानमंत्री रबुका की तोली पर्यटन. मैं प्रधानमंत्री रंबुका और उनके डेलीगेशन का भारत में हार्दिक स्वागत करता हूं। 2014 में 33 ईयर के बाद किसी भारतीय प्रधानमंत्री ने फिजी की धरती पर कदम रखा था। मुझे बहुत खुशी और गर्व है ये सौभाग्य मुझे मिला था। उस समय हमने फोरम फॉर इंडिया पैसिफिक आइलैंड कोऑपरेशन यानी फिपिक की शुरुआत की थी। उस पहल ने न केवल भारत फिजी रिश्तों को बल्कि पूरे पैसिफिक क्षेत्र के साथ हमारे जुड़ाव को नई ताकत दी है। और आज प्रधानमंत्री रंबुका जी की इस यात्रा से हम आपसी संबंधों में एक नया अध्याय जोड़ रहे हैं। फ्रेंड्स, भारत और फिजी के बीच आत्मीयता का गहरा नाता है। 19वीं सदी में भारत से गए 60,000 से अधिक गिरमिटिया भाई बहनों ने अपने परिश्रम और पसीने से फिजी की समृद्धि में योगदान दिया है। उन्होंने फिजी की सामाजिक और सांस्कृतिक विविधता में नए रंग भरे हैं। फिजी की एकता और अखंडता को निरंतर मजबूती प्रदान की है। और इस सब के बीच वे अपनी जड़ों से भी जुड़े रहे हैं, अपनी संस्कृति को संजोए रखा है। फिजी की रामायण मंडली की परंपरा इसी का जीवंत प्रमाण है। प्रधानमंत्री रंबुका द्वारा गिरमिट डे की घोषणा का मैं अभिनंदन करता हूं। ये हमारे साझा इतिहास का सम्मान है, हमारी पिछली पीढ़ियों की स्मृतियों को श्रद्धांजलि है। फ्रेंड्स, आज हमारी व्यापक वार्ता में हमने कई अहम फैसले लिए। हम मानते हैं कि एक स्वस्थ राष्ट्र ही समृद्ध राष्ट्र हो सकता है। इसलिए हमने तय किया कि सुवा में 100 बेड सुपर स्पेशलिटी अस्पताल बनाया जाएगा। डायलिसिस यूनिट्स और सी एम्बुलेंस भेजी जाएगी और जन औषधि केंद्र खोले जाएंगे, जिससे सस्ती और उत्तम क्वालिटी की दवा हर घर तक पहुंचेगी। రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఉస్మాన్ యూనివర్సిటీకి రా, రేవంత్ రెడ్డి ఇనుప కంచెలు వేసుకుని భయపడకుండా ఉస్మాన్ యూనివర్సిటీ పర్యటనకు పోయిండు, రేవంత్ రెడ్డి వస్తున్నాడని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను అరెస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు రేవంత్ రెడ్డిని ఉరికిస్తే సందులలో వాడి ఉరికిండు, జేబులో కత్తెర పెట్టుకొని బీఆర్ఎస్ కట్టిన వాడికి రిబ్బన్లు కట్ చేశారు తప్ప నువ్వు చేసిందేంది హరీష్ రావు. ఇక దానికి పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే
ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసిన అంట, నువ్వు చేసింది ఏమున్నది? బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. అంతకు మించి ఏమన్నా ఉన్నది? ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తాను మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతిని మోసం చేస్తేవి, తులం బంగారం అని మోసం చేస్తేవి, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. ఏది ఏవైతేవి ఇంకేందో ఎగబెట్టినాను ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసులను పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసులు లేకుండా ఒక్కడివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు, ఈయన కూడా వచ్చిండ. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు ఇయ్యర అందుకున్నారు. సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి, అప్పుడు సందులో కూడా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండు. ఇవాళ ప్రజలకు అన్ని తెలుసు. ఇప్పటికైనా ఉస్మానియా యూనివర్సిటీలో బేషరతుగా మీకు ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు క్షమాపణ చెప్తున్నా అని చెంపలేసుకో. ఎప్పట్లోగా చేస్తావో చెప్పు నువ్వు. తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ ప్రత్యామ్నాయ పదమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివర్ణించారు. అలాంటి ఉస్మానియా యూనివర్సిటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. దేశ రాజకీయాలను శాసించిన ఎంతో మంది నేతలు ఈ యూనివర్సిటీ నుంచి వచ్చిన విద్యార్థులేనని ఆయన గుర్తు చేశారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి, మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి తదితరులంతా ఈ యూనివర్సిటీ విద్యార్థులేనని ఆయన సోదాహరణంగా వివరించారు. కొందరు వ్యక్తులు ఉస్మానియా యూనివర్సిటీని కళాగర్భంలో కలపాలని చూశారని మండిపడ్డారు. కానీ ఓయూకు పూర్వవైభవం తీసుకురావడానికి తాము నిర్ణయం తీసుకున్నామని, ఆ క్రమంలో 108 ఏళ్ల చరిత్ర కలిగిన యూనివర్సిటీకి దళితుల్ని వీసి చేసి చూపించామన్నారు. విద్యాశాఖ కోసము 40,000 కోట్లు ఖర్చు పెట్టిన 40,000 కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్ కి 25 ఎకరాల స్థలం, 200 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కి నేను సంతకం పెట్టి ఇచ్చిన. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి 500 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈరోజు 100 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా పోలీస్ స్కూల్స్ కి ఈరోజు మనం 100-200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి ఏమి ఇచ్చినా తక్కువే, ఎంత ఇచ్చినా తక్కువే. ఇది చరిత్ర కాలగర్భంలో కలవద్దు. ఇది చరిత్రకు ఎప్పుడు నిటారుగా నిలబడ్డ సజీవ సాక్షిగా ఉండాలి ఉస్మానియా యూనివర్సిటీ. ఏం కావాలనో అడగండి, అడగకపోతే మీ పేదరికమే, అడగకపోతే మీదే పేదరికం. అది నా తప్పు కాదు, అది మీ తప్పు, మీ పేదరికం తప్పు. మీ ఆలోచనల్ని సవరించుకొని అంచనాలను వేసుకొని ఏమేం కావాలనో చెప్పండి, అన్నిటిని ఇచ్చే బాధ్యత నాది. దీన్ని ఒక అద్భుతమైన యూనివర్సిటీగా, ఈ యూనివర్సిటీ లేకపోతే తెలంగాణకు చరిత్రనే లేదు. ఒక వైస్ ఛాన్సలర్కు మర్యాద ఇవ్వాలని తెలవదా రేవంత్ రెడ్డి? కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసినా అని చెప్తున్నావు. అతను నీ వ్యాపార కేంద్రంలో, నీ వ్యాపార క్షేత్రంలో పాలరుగా పనిచేస్తున్నాడా? హానరబుల్ వైస్ ఛాన్సలర్ అనడానికి అహంకారం అడ్డొస్తుందా? వాకిటి శ్రీహరిని ఏకవచనంతో సంబోధిస్తూ రాచరిక పోకట్లు చూపిస్తున్నావు. సహచర మంత్రివర్యు అనడానికి కూడా నోరు రావడం లేదా? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఫ్యూడలిజం ఏంది, రేవంత్ రెడ్డి గారి భూస్వామ్య మనస్తత్వం ఏంది, ఆధిపత్య మనస్తత్వం ఏంది అనేటువంటిది ద వే హీ వాజ్ అడ్రస్సింగ్ ద వైస్ ఛాన్సలర్. నేను కుమార్ను వైస్ ఛాన్సలర్ చేసిన అంటాడు. కుమార్ ఏమైనా మీ ఊర్లో పాలేరా? ఈజ్ అ స్కాలర్, ఈజ్ అ గ్రేట్ స్కాలర్, ఇంటర్నేషనల్లీ అక్లైమ్డ్ స్కాలర్. నేను కుమార్ను నోరు తెరిచి ఒక్కసారన్నా గౌరవనీయ వైస్ ఛాన్సలర్ గారు అనలేదండి. నేను కుమార్ను చేసిన, కుమార్ని ఇది చేసిన, కుమార్ని అది చేసిన. ఇదేం భాష అండి? ఇది ఫ్యూడల్ లాంగ్వేజ్, ఇది భూస్వామ్య లాంగ్వేజ్, ఇది దొరల లాంగ్వేజ్, ఇది దిస్ ఇస్ నాట్ ఎ డెమోక్రాటిక్ లాంగ్వేజ్. ఇది ఆయన గిరిజన బిడ్డ కావచ్చు, బట్ ఈజ్ అ వైస్ ఛాన్సలర్. మీ ఊరు పాలేరు కాదు, నీ నీ దగ్గర రైతు కూలీ కాదు, నీ కొడంగల్ వ్యాపార క్షేత్రంలో, వ్యవసాయ క్షేత్రంలో ఆయన అట్లాంటివి. శ్రీహరి ఎడమ బుజ్జు, శ్రీహరి మంత్రి గారు, నీ సహచర మంత్రి, కేబినెట్ మంత్రి శ్రీహరి గారు నా సహచర మంత్రి వర్యులు అనడానికి నీ నోరు రావట్లేదు. మళ్ళీ నువ్వు నీ దొరరికం చూపెట్టుకుంటా మందిని దొరలు చదువుకొనియరు, అది ఇదని సొల్లు మాట్లాడుతూ ఉంటుంది. యు ఆర్ నాట్ ఏబుల్ టు రెస్పెక్ట్ యువర్ ఓన్ కొలీగ్స్. ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను గౌరవించే సంప్రదాయం తెలియదు నీకు, నీ తోటి మంత్రులను గౌరవించేటువంటి ఒక సంప్రదాయం తెలియదు నీకు. నువ్వు పెద్ద
సంస్కర్త లెక్క యూనివర్సిటీకి పోయినావు, ఏం మాట్లాడినావో మీ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నా. వినాయక చవితి సందర్భంగా కూటమి ప్రభుత్వంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పండుగను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గణేశోత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి ఉత్సవ విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రాంతంలో పందిళ్లకు ఉచితంగా విద్యుత్ సౌకర్యం కల్పించాలని పలువురు నిర్వాహకులు మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమసో ముంబై వాసులకు లాల్ బాగ్చా రాస గణపతి అంత ఫేమస్. పీజీ ప్రధాని రబుల్ ఖాతో మోదీ చర్చలు. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా ఉస్మాన్ యూనివర్సిటీకి రా, హరీష్ రావు. ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం. హైదరాబాద్ వాసులకు ఖైరతాబాద్ వినాయకుడు ఎంత ఫేమసో ముంబై వాసులకు లాల్ బాగ్చా రాస గణపతి అంత ఫేమస్. ఇవి బులెటిన్ విశేషాలు.